అందరికీ నమస్కారం అండి. ఈరోజు మండే కదా! శివయ్యని మీరందరూ దర్శించుకున్నారా? మీకు శ్రీకాళహస్తిలో సాలెపురుగు ఎలా మోక్షం పొందిందో చెప్పనా? శ్రీకాళహస్తిలో శివలింగానికి ఎలాంటి దుమ్ము, ధూళి పడకుండా తన పైన ఒక సాలెపురుగు మొత్తం గూడు కట్టేదనమాట. దాని మీద ఏమీ పడకుండా. సో, తన భక్తికి మెచ్చి శివుడు తనకి మోక్షాన్ని ప్రసాదించాడు. మీకు తెలుసా? అలాగే అప్పుడు రోజు ఏనుగు కూడా వచ్చేది. ఆ ఏనుగు వాటర్‌తో మొత్తం అన్నీ వాష్ చేసేసేదనమాట. అలా చేయడం వల్ల సాలెపురుగు కట్టిన గూడంతా పోయేది. అలాగే పాము కూడా ఒక మణిరత్నాన్ని స్వామి తలపై ఉంచేది. అది కూడా తను చూసుకోకుండా వాటర్ వేయడం వల్ల అన్నీ పోయేవి. అవి 2 చాలా కోపగించి ఎలాగైనా ఈసారి మనం ఇలా స్వామివారికి ఇలా జరుగుతున్నాయి మనం ఆపాలి అని వాళ్ళు ముగ్గురు పోరాడి అలా చనిపోతాయి. అప్పుడు స్వామి ప్రత్యక్షమై వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఎంత బావుందో కదా ఈ స్టోరీ. జంతువుల్లో కూడా అపారమైన భక్తి కదా! థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.